ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఒకానొక ఊర్లో ఒక తల్లి కుమారుడు ఉన్నాడంట. గుండె జబ్బుతో బాధపడుతున్న ఈ కుమారుని హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు నెల రోజుల్లో సర్జరీ చేయకపోతే కుమారుడు చనిపోతాడని వారు తేల్చి చెప్పేస్తారు. సర్జరీ చేయాల్సిన రోజు రానే వచ్చింది. అదే రోజా కుమారుని పుట్టినరోజు కూడా. రూమ్ లోకి వెళ్తూ కుమారుడు అంటాడు కదా, అమ్మా నేను బ్రతికి బయటకు వస్తే నువ్వు ఒక మంచి బహుమతి నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఇవ్వాలి అని. ఆ కుమారుని చూసి చిన్న నవ్వు నవ్వి ఆ తల్లి తనతో అంటది కదా, ఈసారి నీ పుట్టినరోజుకి నువ్వు మర్చిపోలేని బహుమతిని నీ కోసం సిద్ధపరిచాను అంటూ ధైర్యం చెప్పి ఆ కుమారుని సర్జరీ రూమ్ లోకి పంపిస్తుంది. సర్జరీ అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన కుమారుడు తన తల్లి కోసం వెతుక్కుంటా ఉంటాడు. అది చూసిన డాక్టర్ గారు ఆ బిడ్డతో అంటారు కదా, బాబు నీ తల్లిని నువ్వు వెతుక్కోవద్దు, ఎందుకంటే నీ గుండె పాడైపోయి నువ్వు చనిపోబోతుంటే తన గుండెనే నీకు ఇచ్చి నీ తల్లి నిన్ను కాపాడుకుందయా అని చెప్తాడు. ఆ తల్లి తన కుమారుడి పట్ల తనకున్న ప్రేమను ఎక్కడా రాయలేదు, నోటి మాటతో చెప్పలేదు, బహుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ ఆమె చేసిన త్యాగం తన కుమారుని తాను ఎంతగా ప్రేమిస్తుందన్న విషయం గురించి మనకు వ్యక్తపరుస్తూనే ఉంది. చాలా మంది యవనస్తులు ఈ రోజు నా దగ్గరికి వచ్చి, అక్క మేము దేవుడిని ఇంతగా ప్రేమిస్తున్నాం అక్క, అయినప్పటికీ దేవుడు మా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదు అని అడుగుతా ఉంటారు. అయితే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, మీ ప్రేమ మీ మాటల్లోనో భక్తిలో మాత్రమే కాకుండా ఆయన కోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉందా? యేసు ప్రభు వారు మన కోసం భూమి మీదకి వచ్చినప్పుడు మనల్ని ప్రేమిస్తున్నారని ఒక మాటో లేక మన కోసం స్వస్థత కార్యాలు అద్భుత కార్యాలు చేసి ఊరుకోలేదు, కానీ చివరికి ఆయన ఆఖరి బొట్టు రక్తం కూడా మన కోసం సిలువలో ఆయన చిందించినప్పుడు ఆ ప్రాణ త్యాగం వెనకతల ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడన్న విషయం వ్యక్తపరచబడుతూనే ఉంది. ఆయనే గాని భూమి మీదకి వచ్చినప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను ఒక మాట అని ఊరుకుంటే ఈరోజు దేవుని వంక కూడా మనం చూసేవాళ్ళం కాదేమో. కానీ కృపామయుడైన మన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను దేవా అని ఒకే ఒక మాట మనం అని దాని వెనకతలు ఏ త్యాగం చేయలేనప్పటికీ మనల్ని పట్టుకొని విడిచిపెట్టనే లేదు. యవనస్తులారా, దేవుని పట్ల మీకున్న ప్రేమను మీ మాటకో మీ భక్తికో మాత్రమే పరిమితం చేయకండి. తండ్రితో సహవాసాన్ని డెవలప్ చేసుకుని ఆయనకి దగ్గరగా అవ్వాలి అనే ఆశ మీకున్నప్పటికీ రోజు రోజుకి ఆయనకి దూరం అయ్యేలా చేసి దేవునిలో మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తున్న ఆ ఒక్క టాక్సిక్ రిలేషన్షిప్, ఆ ఒక్క టాక్సిక్ ఫ్రెండ్, ఆ ఒక్క క్రికెట్ మ్యాచ్, ఆ ఒక్క బెట్టింగ్, ఆ ఒక్క గ్యాంబ్లింగ్, ఒక్క పోర్నోగ్రఫీ, ఆ ఒక్క ఎడిక్షన్ ఏదైతే ఉందో అది మీరు కట్ చేసుకొని దాన్ని త్యాగం చేసి దేవుని మీద మీకున్న ప్రేమను మీరు ప్రూవ్ చేసుకోగలరా? కెన్ యూ డూ దాట్? మీకు మీ దేవునికి మధ్య అడ్డుగోడగా నిలుస్తున్న వాటిని విరగ్గొట్టి వాటిని త్యాగం చేసి మీ దేవునికి దగ్గర అవ్వండి. ఎందుకంటే మీ మాటలు కేవలం మీ దేవునికి మాత్రమే వినపడతాయి, కానీ మీ త్యాగాలు ఈ లోకమంతటికి కనపడతాయి. మీ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? తేలు తెలుసు కదా, స్కార్పియన్. అది కుట్టేటప్పుడు పక్క వాళ్ళని కుడుతుందనే విషయం దానికి కూడా తెలియదంట. మన జీవితాల్లో కూడా కొన్ని తేళ్లు ఉంటాయి కదండి. అసలు వాళ్ళు మాట్లాడే మాటలు చేసే పనులు ఎంత చిరాకేస్తుంటదంటే మనల్ని హర్ట్ చేస్తున్నారనే విచక్షణ వాళ్ళకి కూడా ఉండదు. అంత గ్రహింపు లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. మొన్న ఇన్స్టాగ్రామ్ లో క్వశ్చన్ ఆన్సర్ పోర్టల్ పెట్టినప్పుడు చాలా మంది యవనస్తులు, అక్క కొంతమంది వాళ్ళు చేసిన పనుల వల్ల మేము బాగా హర్ట్ అయ్యాం అక్క, మేము వాళ్ళని క్షమించలేకపోతున్నాం అక్క అని మెసేజ్ చేస్తారు. అరే నాన్న, దేవాది దేవుడు మన కోసం మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయనకే తప్పలేదురా ఈ శ్రమలు. ఆదాము అవ్వ సినారియోలో ఆదాం తప్పు చేసినప్పుడు దేవుడు ఆదాముని పిలిచి, ఆదాము నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడిగినప్పుడు ఆదాం ఏమంటాడు? ఇదిగో నువ్వు ఇచ్చిన అవ్వేనని చేయమని చెప్పింది ఇట్లా అని అంటాడు. తను చేసిన తప్పుకి జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం మనిషి పక్కనున్న వాళ్ళ మీదకి తోసేయడం. ఇదంతా గ్రహించిన దేవుడు అందుకే శిలువ మీదకి ఎక్కిన తర్వాత మొదటి మాట అంటాడు కదా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, వీళ్ళని క్షమించు అని. మీ జీవితాల్లో కూడా విచక్షణ జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించే వాళ్ళు, మిమ్మల్ని నిందలేసి మిమ్మల్ని అవమానపరిచి మిమ్మల్ని కిందకు తొక్కాలని ప్రయత్నించే వాళ్ళు ఉన్నారా? వారిని బట్టి మీరు బాధపడుతున్నారా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండంలో మనం చూసుకున్నట్లయితే ఎర్ర సముద్రం 2 పాయలైన తర్వాత ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి నడుచుకుంటా వెళ్ళినప్పుడు వెనకాతల ఫరో సైన్యం రథాలతో వాళ్ళు తరుముతా ఉంటారు. స్టాటిస్టికల్ స్పీకింగ్ ఫరోకున్న సైన్యం కన్నా ఇశ్రాయేలు ప్రజల నంబర్ ఎక్కువ. వాళ్ళు కావాలంటే తిరగబడి యుద్ధం కూడా చేయొచ్చు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం దేవుడు మోషే ద్వారా వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యి సైలెంట్ గా అవతల వైపు నడుచుకుంటూ వెళ్తారు. ఫరో సైన్యాల్లాగే రథాలు వేసుకొని ఎప్పుడెప్పుడు మనం హర్ట్ చేద్దామా, ఏ సందు దొరుకుతాదా అని మన వెనకాతలు కూడా కొన్ని సైన్యాలు పరిగెడతా ఉంటాయి. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు వాక్యం మనకిస్తున్న ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు. మరేంటక్క వాళ్ళు ఎన్నన్నా అలా పడుతూనే ఉండాలా, సైలెంట్ గానే ఉండాలా అనుకుంటున్నారా? మిమ్మల్ని సైలెంట్ గా ఉండమన్నాడు కానీ దేవుడు సైలెంట్ గా ఉంటానని ఎక్కడ చెప్పాల. మీరు మర్చిపోకూడని విషయం ఏంటంటే అవర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ హ్యూజ్ స్ట్రాటజీస్. వాక్యంలో రాయబడి ఉంటది కదా, తన ప్రజలను తరుముతున్న సైన్యాన్ని దేవుడు సముద్రం మధ్యలో నాశనం చేశాడంట. వాళ్ళు ఎంటర్ అవ్వక ముందు సముద్రం క్లోజ్ అయిపోయింది అనుకోండి, బోట్లు వేసుకుని అటువైపు వచ్చేస్తారు.
మధ్యలోకి రాకముందే సముద్రం మూసుకుపోయింది అనుకోండి, ఎలాగోకలా వెనక్కి ఈదుకుంటే వెళ్ళిపోయి సేవ్ అయిపోతారు. కానీ సముద్రం మధ్యలో వచ్చాక అది క్లోజ్ అయిపోతే ఎవరేం చేయగలరు? ఆ సైన్యాన్ని తన ప్రజల్ని తరమనివ్వలేదు, అలాగని వాళ్ళని ప్రాణాలతో బతకనివ్వలేదు. ఇశ్రాయేల్ ప్రజల గురించి అంత పొసెసివ్ అయిపోయిన దేవుడు ఈ రోజు మీ గురించి, నా గురించి కూడా అంతే పొసెసివ్ అయిపోతూ ఉంటాడు. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళని చూసి ఆయన ఊరుకుంటాడు అనుకుంటున్నారా? మిమ్మల్ని ముట్టుకునేవారు ఆయన కనుగుడ్డును ముట్టుకున్నట్టే. అరే యూత్, రివెంజ్ తీర్చుకోవడం మన పని కాదురా. మన పక్షాన వ్యాజ్యం ఆడడానికి అంతటి బలిష్టమైన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించుమనే ఆజ్ఞ మనమెందుకు మీరాలి? ఆజ్ఞలు మీరి మనమెందుకు దేవునికి దూరం అవ్వాలి? కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళని, కోపం తెప్పించే వాళ్ళని, హర్ట్ చేసే వాళ్ళని, వీళ్ళందరినీ దేవుని చేతికి వదిలేండి. మీరు ప్రశాంతంగా ఉండండి, మిగతా దేవుడు చూసుకుంటాడు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ని నేను మీతో పంచుకుంటాను. నాకు 5 years ఉన్నప్పుడు పెద్దమ్మ వాళ్ళు, మేము మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి వి వెంట్ టు అన్ ఎగ్జిబిషన్. అయితే ఏం జరిగిందంటే, ఐ వాజ్ వాకింగ్ విత్ వన్ ఆఫ్ మై అంకుల్ అండ్ ఎవ్రీబడి ఎల్స్ వాజ్ రైట్ బిహైండ్ మీ. మరి నేను సడన్ గా ఏం చూసానో తెలియదు, ఆ గుంపులో నడుచుకుంటూ వెళ్ళిపోయాను మా అంకుల్ చేయి వదిలేసి. తప్పిపోయి 15-20 minutes అయిపోయింది. ఒక అన్నయ్య వచ్చి నన్ను ఎత్తుకొని మొత్తం తిప్పి చివరికి మా మమ్మీ దగ్గర తీసుకొని వెళ్ళాడు. నేను వెళ్ళినప్పటికే మా మమ్మీ జెయింట్ వీల్ దగ్గర కూర్చొని ఏడుస్తుంది అనమాట, నా కూతురు తప్పిపోయింది అయ్యో అని. ఇంకా మా మమ్మీని చూడగానే నాకు సంతోషం అనిపించింది, కానీ మనసులో ఎక్కడో టెన్షన్, బాబు కొట్టేస్తాదిరా బాబు వెళ్ళిపోయానని అని. కానీ జరిగింది ఏంటి తెలుసా, నన్ను చూడగానే మా మమ్మీ ఆగలేక పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను హత్తుకొని ముద్దులు పెట్టేస్తా ఉంది. నా ప్రియ యవనస్తులారా, నేను మా మమ్మీ దగ్గర ఎగ్జిబిషన్ లో తప్పిపోయి 15-20 minutes అయింది. లోకమనే ఈ పాపంలో పడిపోయి దేవుని దగ్గర నుంచి తప్పిపోయి మీరు ఎన్ని దినాలు, ఎన్ని నెలలు, లేక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తప్పిపోయిన కుమారుడు సినారియోలో ఆ బురదతో హీనమైన స్థితిలో కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి కుమారుని చూసి, ఫస్ట్ నువ్వు వెళ్ళి ముందు నీ బట్టలు మార్చుకొని సరిగ్గా రెడీ అయ్యిరా, అప్పుడు నేను నీతో కూర్చొని మాట్లాడతా అన్లా. కుమారుని చూడగానే పరిగెట్టుకుంటూ వెళ్లి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడని ఉంటది బైబిల్లో. యువర్ గాడ్ ఆల్సో హ్యాస్ యాక్సెప్టెడ్ యూ ద వే యు ఆర్. అరే తమ్ముడు, చెల్లి, మీరు లైఫ్ లో ఫెయిల్ అయిపోయి విరిగిపోయిన హృదయంతో వెక్కి ఏడుస్తుంటారు చూసారా, అప్పుడు ఇన్ని మాటలన్న లోకం వచ్చి మిమ్మల్ని ఆదరించదు. కానీ మీ దేవుడు మాత్రం ఆ టైంలో మీరు ముసుగేసుకున్నారా, టీషర్ట్ వేసుకున్నారా, మోకాలేసారా, నిలువు మోకాలేసారా, ఉపవాసం ఉన్నారా, ఇలాంటివేవి చూడకుండా పరిగెట్టుకుంటూ వచ్చి మిమ్మల్ని హత్తుకుంటాడు. రాసి పెట్టుకోండి, మన అందరి జీవితాల్లో ఒక్క అంకుల్, ఒక్క ఆంటీ ఉంటారు. దేవుడికి దగ్గర అవడానికి ఇలా మనం ట్రైల్ స్టార్ట్ చేస్తామో లేదో వెంటనే అనేస్తారు. ఆ లోకం అంతా తిరిగి వచ్చాడండి ఇప్పుడు దేవుడి దగ్గరికి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళ మాటలు విని మీరు భయపడో బాధపడో దేవుని దగ్గర తిరిగి రావడం మానేకండి. మీరేమనుకుంటున్నారు, ఆ సమరయ ప్రాంతం అంతట్లో పాపం చేసిన ఒక్క స్త్రీ తప్ప వేరే మంచి మనిషి దొరకలేదా దేవునికి వెళ్ళి మాట్లాడడానికి? అమ్మ యూత్, మనకు ట్యాగ్లేస్తారు మన చుట్టూ ఉన్న వాళ్ళు. ఈ అమ్మాయి ముసుకేసుకోదు, పక్కన పెట్టండి. ఈ అమ్మాయి జడేసుకోదండి, పక్కన పెట్టండి. ఈ అబ్బాయి అసలు రోజు తిరుగుతూ ఉంటాడు బయట బండి మీద, వేస్ట్, పక్కన పెట్టండి. ఈ అబ్బాయి బీటెకే పాస్ అవ్వలేదు, పక్కన పెట్టండి. ఈ అబ్బాయి పక్కన పెట్టండి. అలా ట్యాగ్లేస్తారు కదా. అలాగే సమరయ స్త్రీ కూడా ట్యాగ్ వేస్తారు, ఈవిడ వేశ్య, ఈవిడ పాపి, పక్కన పెట్టండి అని ట్యాగ్ వేస్తారు. కానీ నా దేవుడు మాత్రం పక్కన పెట్టండి అన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి వెళ్ళి ఆవిడతోనే మాట్లాడాడు. ఎందుకంటే నా దేవుడు సమరయ స్త్రీకి ఆ వేసిన ట్యాగ్ చూడలేదు, ఆ ట్యాగ్ వెనకతలున్న ఆమె హృదయాన్ని చూశాడు. ఒక మీకు పెట్టిన పేర్లను చూసి దేవుడు కూడా మిమ్మల్ని అలా ట్రీట్ చేస్తాడేమో అని భయపడుతున్నారా? నో, అబ్సల్యూట్లీ నాట్. మీరు ఏ ఫిల్టర్స్ ని యాడ్ చేసుకోకుండా ధైర్యంగా పాపం చేశానని భయపడకుండా, పాపం చేసినందుకు రిపెంట్ అయ్యి మీ దేవుడు క్షమిస్తాడనే ధైర్యంతో మీరు తిరిగి రండి. తప్పిపోయిన కుమారునికి తన తండ్రి నూతనమైన చెప్పులు తొడిగినట్లు దేవుడి దగ్గర తిరిగి వచ్చిన మీకు నూతనమైన ద్వారాలు, మార్గాలు దేవుడు తెరుస్తాడు మీ హృదయాన్ని చూసి. ఓకే, కమ్ బ్యాక్ టు గాడ్. గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. May God bless you.